ప్రతి పేరెంట్ మనసులో ఒకే కోరిక ఉంటుంది. తమ పిల్లలు జీవితంలో హ్యాపీగా ఉండాలి, మంచి స్టేజ్కి చేరుకోవాలి, ఎప్పుడూ కష్టాలు పడకుండా ఉండాలి అని. అందుకోసం వాళ్ళు తమ సంతోషాన్ని కూడా పక్కన పెడతారు. రోజంతా కష్టపడతారు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి అని ప్రతిరోజూ ఆలోచిస్తుంటారు. ఇదంతా ప్రేమ వల్లే, పిల్లల మీద ఉన్న శ్రద్ధ వల్లే. కానీ కొన్నిసార్లు మనం చాలా మంచిదని భావించి ప్రేమతో నమ్మే కొన్ని విషయాలు పిల్లల ఎదుగుదలపై మనం ఊహించని విధంగా ప్రభావం చూపించవచ్చు. అవి తప్పులు కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి పేరెంట్ తమకు తెలిసినంత మంచిదే చెయ్యాలని అనుకుంటారు. కానీ కొన్ని చిన్న మార్పులు పిల్లల ఆలోచనలు, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళ ఫ్యూచర్పై చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించగలవు. అలాంటి 3 సాధారణ నమ్మకాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి మిత్, డాక్టర్ లేదా ఇంజనీర్ అయితేనే జీవితంలో సక్సెస్ వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ నిజమేంటంటే ప్రతి పిల్లవాడు ఒకేలా ఉండడు. కొంతమందికి చదువులో ఆసక్తి ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్లో, ఇంకొంతమందికి డ్రాయింగ్, మ్యూజిక్ లేదా బిజినెస్లో ఆసక్తి ఉంటుంది. పిల్లలకి ఏది ఇష్టమో, వాళ్ళు ఏదిలో బాగా చేయగలరో గుర్తించడం కూడా చాలా ముఖ్యం. అదెలా గుర్తించాలో, పిల్లల్లో ఉన్న గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ను ఎలా ఐడెంటిఫై చేయడమో మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. నౌ రెండో మిత్ ఏంటంటే మంచి మార్కులు వస్తే జీవితంలో సక్సెస్ ఖాయమని చాలామంది నమ్ముతారు. మార్కులు ముఖ్యమే, కానీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మార్కులతో పాటు కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, క్రియేటివిటీ కూడా చాలా అవసరం. ఎందుకంటే పుస్తకాలలో నేర్చుకున్నవి మాత్రమే కాదు, జీవితంలో నేర్చుకున్న అనుభవాలు కూడా చాలా ఉపయోగపడతాయి. నౌ మూడో మిత్ ఏంటంటే పిల్లల్ని ఎంత ఎక్కువగా పుష్ చేస్తే వాళ్ళు అంత ఎక్కువగా ఎదుగుతారు అని. ఎంకరేజ్మెంట్ చాలా అవసరం, కానీ ఎక్కువ ఒత్తిడి కొన్నిసార్లు పిల్లల్లో భయం, స్ట్రెస్ కూడా పెంచవచ్చు. పిల్లలు బాగా నేర్చుకునేది వాళ్ళకి ఆసక్తి ఉన్నప్పుడు, వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే. అంటే మంచి పేరెంటింగ్ అంటే పిల్లల జీవితాన్ని మనం డిజైన్ చేయడం కాదు, వాళ్ల జీవితంలో వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడం. ఎందుకంటే ప్రతి పిల్లవాడు ఒక ప్రత్యేకమైన టాలెంట్తో పుడతాడు. పిల్లలు పెద్దయ్యాక మీరు ఎన్ని మార్కులు అడిగారో గుర్తుపెట్టుకోకపోవచ్చు, కానీ మీరు వాళ్ళని ఎంత అర్థం చేసుకున్నారు, ఎంత నమ్మారు, అది మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. మరిన్ని చైల్డ్ సైకాలజీ అండ్ పేరెంటింగ్ వీడియోస్ కోసం మైండ్ఫుల్ పేరెంటింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.